ఈ వీడియోనైతే ఎవరిని ఉద్దేశించి చేయబడేది కాదు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారులేండి మీరు. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మనము గేమింగ్ ఆడుతుంటాం కదా, పిచ్చి పట్టేసి ఉంటాం గేమింగ్ లో. సో ఆ గేమ్స్ నుంచి, ఆ మైండ్ సెట్ లో నుంచి మన కెరియర్ మైండ్ సెట్ లోకి ఎలా రావాలి అనగానే అందులో ఉన్న కేటగిరీస్ అనేవి ఎలా మనము చేంజ్ చేసుకోవాలి అనే దానిపైన వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మంచి మోటివేట్ అయ్యే ఎడ్యుకేషనల్ థింగ్స్ అనేవి నేను వీడియోస్ అనేవి చేస్తుంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. వీడియోలో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే పెట్టుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏ మొబైల్స్ అయితే యూస్ చేశాను అండ్ అలానే ఏ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఆడాను అండ్ అలానే ఆ గేమ్స్ పిచ్ నుంచి ఎలా బయటకు వచ్చి నా కెరియర్ చూసుకున్నాను అనే దానిపైన అయితే ఈ 3 కేటగిరీస్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏ మొబైల్ తో అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నేను 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే యూస్ చేశాను. సో అవి వచ్చేసి Moto E2 అండ్ అలానే Asus Zenfone Max 2 Pro అండ్ అలానే ఇంకోటి వచ్చేసి Samsung Galaxy F41. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే యూస్ చేశాను. అండ్ అలానే ఈ కేటగిరీ ఆఫ్ మొబైల్స్ ఎలా ఉంటాయంటే Moto E2 వచ్చేసి మనకు ఎక్కువ లాగ్ ఇస్తుంది BGMI ఆడినాము అంటే. సో నెక్స్ట్ వచ్చేసి Asus Zenfone Max 2 Pro. ఇది వచ్చేసి మనకు గేమింగ్ మొబైల్ అండ్ అలానే ఇందులో వచ్చేసి నేను లాట్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఆడాను. సో అలానే లాస్ట్ లో వచ్చేసి Samsung Galaxy F41. సో ఇందులో వచ్చేసి గేమ్స్ అనేవి స్మూత్ గా వస్తాయి, బట్ ఛార్జింగ్ లెవెల్ అనేది హెవీగా తగ్గిపోతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే నేనైతే యూజ్ చేశాను. అండ్ అలానే ఏమేం గేమ్స్ ఆడాను అంటే, సో యాజ్ యూజువల్ పబ్జి, ఫ్రీ ఫైర్ అండ్ అలానే పబ్జి లైట్ అండ్ అలానే లూడో అండ్ అలానే మనకు ఫైర్ కేటగిరీస్ లో ఉంటాయి కదా. సో ఆ గేమ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆడేశాను. సో ఆ బేస్ పైన వచ్చేసి మొత్తం 3 మొబైల్స్ లో కూడా నేను ఈ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఆడాను. అండ్ అలానే లాస్ట్ లో వచ్చేసి గిన్షిన్ ఇంపాక్ట్. సో ఈ కేటగిరీస్ ఎలా ఉంటాయంటే, సో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిండేది అండ్ అలానే BGMI, పబ్జి లైట్ అండ్ అలానే మనకు ఫ్రీ ఫైర్ అండ్ అలానే ఫైరింగ్ గేమ్స్ అంటే నార్మల్ గానే ఉంటాయి. బట్ ఏదైతే మనము BGMI అండ్ అలానే పబ్జి అండ్ అలానే పబ్జి లైట్ ఈ దీంట్లో వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఆల్ ఏఎస్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయాను. సో దాంట్లో మనకు యూసీ పాస్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా పర్చేస్ చేసి ఏఎస్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయాను. సో దాని తర్వాత కొన్ని థింగ్స్ అనేవి నా లైఫ్ లో చేంజ్ చేసాయి. సో అందువల్లే ఇందులో వచ్చేసి గిన్షిన్ ఇంపాక్ట్. సో ఈ గిన్షిన్ ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే ఒక స్టోరీ బేస్డ్ గేమ్ అనేది ఉంటది. సో రిలేటెడ్ గా మనము ఈక్వలైజ్ గా చూసుకుంటే BGMI అండ్ అలానే గిన్షిన్ ఇంపాక్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. సో మీరు ఏదైనా ఎఫెక్ట్ చూసారు అంటే సేమ్ యాజ్ యూజువల్ మనకు BGMI లో కూడా ఉంటది. ఎందుకు అంటే BGMI వాళ్ళు గిన్షిన్ ఇంపాక్ట్ నుంచి కాపీ చేశారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని లెవెల్స్ నేను దాటిన తర్వాత అప్డేట్ అనేది BGMI లోకి అనేది ఇచ్చారు. సో అది ఎలా, ఈ వాటర్ ఎఫెక్ట్ కానివ్వండి, లేకుంటే ఫ్లయింగ్ ఎఫెక్ట్ అండ్ అలానే మనకు అండర్ వాటర్ ఫైట్స్ అండ్ అలానే థింగ్స్ ఏవైతే నేను మ్యాచ్ చేసి చూసానో, సో యాజ్ యూజువల్ మీకు ఇదే ఉంటది. మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కనపడుతూ ఉంటది ఇక్కడ. అండ్ అలానే ఏదైతే మనకు అప్డేట్ వచ్చిందో, సో దానికన్నా ముందు గిన్షిన్ ఇంపాక్ట్ లో అనేది ఈ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో యాజ్ యూజువల్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ మీ గిన్షిన్ ఇంపాక్ట్ వచ్చేసి హై లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకు BGMI లో చూసుకుంటే యాజ్ యూజువల్ నార్మల్ ఎఫెక్ట్స్ అనేవి నేను అబ్జర్వ్ చేసినవి అండ్ అలానే చూసినవి. ఓకేనా? సో ఈ కేటగిరీస్ లో అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ గేమింగ్ పిచ్ నుంచి ఎలా బయటకు వచ్చాను అంటే, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చేంజ్ అనేది జరుగుతుంది. సో అది మీకు జరగచ్చు, నాకు జరిగింది అండ్ అలానే అందరికీ జరుగుతుంది. అది కామన్ థింగ్ లైఫ్ లో. సో మీరందరూ అనుకున్నట్టే కర్మ రిటర్న్స్ అండ్ అలానే ఏదైతే మనం చేస్తామో సో అది బౌన్స్ అయ్యి మనకే వస్తుంది అని. సో అది అంటున్నాం కాదు, మీకు తెలుస్తుంది ఈ పిచ్ లో నుంచి బయటికి రాకపోతే. సో వచ్చారు అంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఎందుకు ఇంత సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నానంటే, ఇంకా ఆ గేమ్స్ అనే పిచ్ నుంచి బయటకు వచ్చి మీ కేటగిరీ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేసుకోండి అనే దానికోసం మాత్రమే స్ట్రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుతున్నాను. ఫిల్టర్స్ ఏం యూజ్ చేయను. ఫిల్టర్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? మీరు అలా చేయకూడదండి, చేస్తే చెడిపోతారండి. సో ఇలా ఉంటది ఫిల్టర్స్ యూజ్ చేస్తే. సో ఆ ఫిల్టర్స్ యూజ్ చేసి మాట్లాడినాము అంటే ఎవరు వినరు. విన్నా కూడా ఎందుకులే అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో దొబ్బేస్తారు. సో లేకుండా డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడడం అంటే కుచ్చుకుంటది.
సో అది మైండ్ కానివ్వండి లేకుంటే హార్ట్ కానివ్వండి కూర్చుకున్నప్పుడు ఆ చేంజ్ అనేది వస్తుంది మన లైఫ్ లో. ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు అనుకుంటా. సో బయట వరల్డ్ అందరూ ఇలానే ఉన్నారు. ఓకేనా, గేమ్స్ పిచ్ నుంచి బయటికి ఎలా వచ్చాను అంటే, సో నెంబర్ 1 పాయింట్ బుక్స్ రీడింగ్. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కానివ్వండి, ఒక ఫెయిల్యూర్ స్టోరీని బుక్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని చదవడం స్టార్ట్ చేశాను. కొద్దిగా నైట్ టైమ్స్ కానివ్వండి లేకుంటే ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో సో అప్పుడు వాటిని రీడ్ చేస్తూ ఉన్నప్పుడు కొద్ది నాకు ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడింది. ఏది అంటే మన కెరియర్ లో ఈ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలా. ఎలా అంటే జస్ట్ థింగ్స్ మనం ఒక అబ్జర్వేషన్ చేయండి. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, గేమ్స్ ఆడుకుంటున్నాను, బాగానే ఉంది లైఫ్, పేరెంట్స్ మనీ ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, అన్ని బాగానే ఉంది. బట్ స్టడీస్ ఎక్కడున్నాయి? నువ్వు స్టడీస్ తో పాటు చేసుకుంటున్నావు అంటే పర్లేదు, బట్ లైఫ్ ఎలా ఉంటది, నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ నీది. సో గేమింగ్ ఒక పక్క ఉంటది, స్టడీస్ ఒక పక్క ఉంటాయి, నువ్వు ఎటు పోవాలా అనేది నీకు అర్థం కాదు. సో యాజ్ యూజువల్ నువ్వు ఏం చూస్ చేస్తావు, గేమింగ్ అనేది చూస్ చేస్తావు. సో అలాంటి టైప్ లోకి అనేది నువ్వు రాకూడదు అనే ఒక ఇంటెన్షన్ తో ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకేనా, ఇంకా వీడియోకి లైక్ చేయలేదంటే లైక్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషన్ థింగ్స్ అనే వీడియోస్ అనేవి నేను చేస్తుంటాను. ఓకేనా, సో మధ్యలో ఇది మ్యాండటరీ, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా. ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దాం. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చేంజ్ అయ్యే పాయింట్స్ అనేవి చాలా చాలా వస్తుంటాయి. బట్ అవి మనం పక్కకు తోసేసి మన గేమింగ్ వరల్డ్ లో అనేది ఉంటాం. సో యాజ్ యూజువల్ మీరు అందరూ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. సో గేమర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి వరల్డ్ లో అనేది. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటేనే అది వరల్డ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు విఆర్ వచ్చేసింది, ఏఆర్ వచ్చేసింది, ఎంఆర్ వచ్చేసింది. సో ఇవన్నీ రియాలిటీ వరల్డ్ లోకి చూస్ చేసుకోవడం మాత్రమే వస్తాయి. సో నువ్వు అవి వాడుతున్నావు అంటే నువ్వు దానిని యూజ్ చేస్తున్నావు. సో నువ్వు అవి క్రియేట్ చేయట్లేదు, యూజ్ చేస్తున్నావు. అంటే నువ్వు ఒకటి వాడిండేది నువ్వు యూజ్ చేస్తున్నావు అంతే. లేకుంటే నేనే ఒకటి క్రియేట్ చేసుకొని నేనే దాన్ని వాడితే ఎలా ఉంటది అనే ఒక మైండ్ సెట్ తో వచ్చినామంటే, సో మీ అందరికీ తెలిసింటది యాపిల్ సిఇఓ టిమ్ కుక్ గారు ఏం చేస్తారు అంటే వాళ్ళ పిల్లలకి ఎవరికే కానీ ఐఫోన్స్ అనేది ఇవ్వరంట, మొబైల్సే ఇవ్వరంట. సో వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, సో మా పిల్లలు మేము చేసిన మొబైల్స్ అనేవి యూజ్ చేయకుండా వాళ్ళు ఒక టెక్నికల్ థింగ్స్ లో వాళ్ళు తయారు చేసినవి వేరే వాళ్ళు యూజ్ చేయాలా అనే ఒక మైండ్ సెట్ అతను వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాడు అండి. దానికి మనం చేంజ్ చేసుకోవాలి. సో రియాలిటీలో ఇవన్నీ చేంజ్ చేసుకుంటేనే మన కెరియర్ పాత్ లోకి అనేది వచ్చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలా, వేరే వాళ్ళు ఒక మెకానికల్ ఇంజనీర్, అలానే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, అలానే సివిల్ ఇంజనీర్. సో ఇవన్నీ కేటగిరీస్ లో మీరేం కావాలనుకుంటున్నారు, నేనేం కావాలనుకుంటున్నారు, ఒక పర్టికులర్ థింగ్స్ అనేవి మనము అచీవ్ చేసుకున్నాము అన్న తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు లైఫ్ లో. ఓకేనా, సో ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా చేంజ్ అయ్యాను దాని దగ్గరకు వచ్చేస్తా. ఇప్పుడు పర్టికులర్ గా బుక్స్ అనేవి చేస్తూ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను స్టక్ అయిపోయిన వాడిని. నా మైండ్ సెట్ అంతా గేమింగ్, అలాగే పబ్జి, బిజిఎంఐ అండ్ అలానే గిన్షిన్ ఇంపాక్ట్. దీనికన్నా బేస్డ్ ఫుల్ గ్రాఫికల్ డిజైనింగ్ అంటే మనకు గిన్షిన్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో దాన్ని అయితే ఎలా ఆడుతుంటారు అంటే 24 hours అదే అన్నట్టు ఆడుతుంటే, సో దాన్ని కవర్ చేసుకోవడానికి మాత్రమే నేను బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేసిన. సో యాజ్ యూజువల్ మనకు పూర్ డాడ్ అండ్ రిచ్ డాడ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ అలానే దాని తర్వాత చిన్నగా కొద్ది బుక్స్ అనేవి రీడ్ చేశాను. ఎలాంటివంటే మనకు కేటగిరీస్ ఎలా ఉంటాయంటే లవ్ స్టోరీస్ కానివ్వండి, లేకుంటే థ్రిల్లర్ కానివ్వండి, లేకుంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ అండ్ లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీస్ అండ్ అలానే మనకు లైఫ్ లో ఎలా ఉండాలి అనే కేటగిరీస్ బుక్స్ కూడా ఉన్నాయి. సో అవి చదివినప్పుడు నాకు నా లైఫ్ అనేది ఒక సర్టన్ పీరియడ్ లో అనేది స్ట్రక్ అయిపోయింది. ఎలా అంటే ఇలా లైఫ్ ఉంటే ఎలా ఉంటది అనే దానిపైన వచ్చేసింది. సో దాని వల్లనే నేను మేనిఫెస్టేషన్ నేర్చుకున్నాను. అలానే మన లైఫ్ ని మేనిఫెస్టేషన్ లో ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా నేను నేర్చుకున్నాను. సో అలాంటి థింగ్స్ అనేవి నేర్చుకున్నామంటే మన లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే టీవీస్ లో కానివ్వండి, లేకుంటే న్యూస్ లో కానివ్వండి, ఏదైనా యూట్యూబ్ వీడియో కానివ్వండి, ఆ పిల్లోడికి ఇంత ప్యాకేజ్ వచ్చింది, సో మా వాడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే పోడ్కాస్టులు చేస్తున్నారో సో వాళ్ళని చూసి నేర్చుకోవడం కాదు, జస్ట్ మనం కూడా అలా థింక్ చేయాలా, మన వే ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడతో చేంజ్ చేసుకోవాలా. సో నేను అక్కడ కూర్చోవాలా, వాడు నన్ను పోడ్కాస్ట్ చేయాలా అనే మైండ్ సెట్ లో వచ్చినాము అంటే కేటగిరీస్ ఎలా ఉంటాయంటే చేంజ్ అయిపోతాయి. సో ఆ చేంజ్ చేసుకున్నప్పుడు సో ట్రోల్స్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కాదు లైఫ్ అంటే. సో
సో ఇది ఒక సర్టన్ పీరియడ్ వరకు ఎంజాయ్మెంట్ బాగుంటది. దాని తర్వాత వాళ్ళు ఏదో రెస్టారెంట్ పెడతారు, వాళ్ళు ఏదో ఫంక్షన్ హాల్ పెడతారు, అండ్ ఏదో కేటగిరీ బిజినెస్ అనేది పెట్టుకుంటారు. సో అది ఎక్కడ దాకా ఉంటది, నీ మైండ్ సెట్ అంటే నీ ఐడియాలజీ ప్రకారంగా నువ్వు ఏదైతే క్రియేటివ్ గా చేసుకుంటావో అప్పుడు దాకా ఆ బిజినెస్ అనేది సెట్ అవుతుంది. లేకుంటే బిజినెస్ లాస్ అయిపోతావు, అంటే నువ్వు అప్పులో పోతావు, అంటే థింగ్స్ అనేవి చిన్నగా డౌన్ అయిపోతూ వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏముంటది, నీ నాలెడ్జ్ ఉంటది. సో నీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం చేస్తావు, సో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని నీ థింగ్స్ అనేవి నువ్వు ఐడియాలజీగా పెంచుకుంటావు. సర్టన్ పీరియడ్ వరకు బాగుంటది. దాని తర్వాత లైఫ్ ఎలా ఉంటది, అది బీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంత చెత్తగా ఉంటది లైఫ్. సో ఆ థింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటేనే మనము బయటకు అనేది వస్తాం. సో దాన్ని నేను బేస్ చేసుకొని ఆ రీడింగ్ బుక్స్ కానీ, ఆ బుక్స్ ఏదైతే నేను చదివానో సక్సెస్ఫుల్ స్టోరీస్ కానివ్వండి, లేకపోతే లవ్ స్టోరీస్ కానివ్వండి, లేకుంటే లైఫ్ ఫెయిల్యూర్స్ స్టోరీస్ కానివ్వండి, ఇవన్నీ చదివిన తర్వాత నాకు అదొక్కటి మాత్రం బాగా అర్థమైంది. సో దానికోసమే నేను మళ్ళీ నా కెరియర్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ అలానే నేను ఏదో ఒక కియా మోటార్స్ ఇండస్ట్రీలో అయితే పని చేసుకుంటా సేమ్ అదే దాంట్లో అయితే ఉండిపోతుంది. సో అలా లేకుండా మనకు ఒక మంచి కెరియర్ కావాలా, సో అందులో కెరియర్ ఉందా అంటే లేదు నాకు. సో యాజ్ యూజువల్ నువ్వు ఎంత వర్క్ చేసినావు అంటే అంతే వర్క్ చేసిస్తారు. అండ్ అలానే నీకు ఏమైనా గ్రోత్ ఉందా అంటే ఏం ఉండదు, జస్ట్ అక్కడ ఒక పాలిటిక్స్ నడుస్తుంది. సో ఆ పాలిటిక్స్ బేస్ పైన అయితే నీ వర్క్ ఎలా ఉంటుందో అలానే ఉంటది. సో యాజ్ యూజువల్ మనకు థింగ్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు వరల్డ్ అనేది ఏఐ అయిపోయింది. సో ఏఐలో నువ్వు వర్క్ చేయాలా అంటే బిజినెస్ చేసుకోవాలా అంటే నీకు ఒక నాలెడ్జ్ ఆఫ్ థింగ్ అనేది ఉండాలా. సో నువ్వు ఆ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ అనేవి నీకు బిల్డ్ చేసుకుంటూ పోతే అప్పుడే కదా మనం సర్టన్ పీరియడ్ లో స్టేబుల్ గా మనం ఈ వరల్డ్ తో అనేది ఫైట్ చేసేది. సో లేకుంటే మనము ఎక్కడ ఉన్న వాళ్ళము అక్కడే ఉంటాం, అట్లా మన మైండ్ సెట్ అనేది దిగజారుతూ వస్తుంది. సో ఓకేనా. సో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఏమైతుంది, మన మైండ్ అంటే మన ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది. సో మీరు ఇంకా ఇంటిగ్రిటీ అనేది చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. సో అక్కడ మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇంటిగ్రిటీ అంటే మన మైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ మైండ్ అనేది ఎలా పెంచుకోవచ్చు అనే దానిపైన అయితే సర్టన్ వీడియో అనేది చేసాం. సో దాన్ని ఖచ్చితంగా మీరు చూడండి. సో అది ఇంగ్లీష్ లో ఉంది. సో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలానే వీడియో షేర్ కూడా చేయండి, ఎందుకంటే మంచి మంచి థింగ్స్ అనేవి మీకు చెప్తూనే ఉంటాము. అట్లా ఎడ్యుకేటెడ్ వన్ మోటివేషన్ థింగ్స్ అనేవి చేస్తూనే ఉంటాం. ఓకేనా. సో ఇప్పటికైతే అటాచ్ చేసుకుంటూ ఉన్నాను. మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అంటే ఎవ్వరు మొత్తం అంతా చేంజ్ చేసుకోలేరు వాళ్ళ లైఫ్ లో. ఓకేనా. సో ఇదైతే కన్ఫర్మ్. సో మీరు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ కి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ చేసుకోలేరు. సో దాంట్లో మనం ఎంత అనే లాగా లేకోకుండా సో నేను చేంజ్ చేసుకోగలను అనేది మీరు చూపియాలి. సో నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, సో దాన్నే మీరు కూడా చూపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు గేమింగ్ వరల్డ్ లోనే స్టక్ అవుతాము అంటే నో ప్రాబ్లం. థింగ్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. సో ఎలాంటి ఇంటెన్షన్ అయితే ఏం లేదు, ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో అయితే చేయడం లేదు. వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలానే ఇంకా మీరు మంచిగా చేంజ్ అయ్యి ఒక లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ తో అయితే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే and stay blessed with your family. Thank you and bye-bye.